ఆమేన్. సిద్ధమేనా? అనేకులను దేవుని యొక్క శిష్యులుగా చేసేవారంగా ఉండాలి. ప్రభు యొక్క మాట మనము లోతుల్లో గ్రహించగలుగుతాం. చాలాసార్లు పైపైన చదివే వారికి అది తప్పుగా కనిపిస్తది గానీ, ఆత్మ గలిగిన వారికి ఆత్మ ప్రత్యక్షత అర్థమవుతది. హల్లెలూయా! ఇదేంటి ప్రభువు నా కుటుంబాన్ని ద్వేషించమంటున్నాడు అనుకోవచ్చా? నిజంగా ప్రభువు అలా చెప్తున్నాడా? ద్వేషించుట అనే పదం యూదుల యొక్క ఆ సాంప్రదాయములో ఇక్కడ వాడబడిన పదం అది కంపారిటివ్ సెన్స్. పోల్చి మాట్లాడటానికి వాడబడిన పదం. పోల్చి మాట్లాడటానికి వాడబడిన పదం. దేవుని యొక్క గ్రంథంలో 10 ఆజ్ఞలున్నాయి గదా! వాటిలో ఒక ఆజ్ఞ ఏంటి చెప్పండి? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. నీవు దీర్ఘాయుష్మంతుడు అగునట్లుగా నీ తల్లిని, నీ తండ్రిని ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో కూడా ఏముంటది? నీ తల్లిని, నీ తండ్రిని ఏం చేయాలి చూడండి. నీకు మేలు కలుగునట్లు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము. చూసారా? మేలు కావాలంటే ఏం చేయాలంట? నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించు. ఆ పైన కూడా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మీరు విధేయులై ఉండండి తల్లిదండ్రులకి. లేదా మీ తల్లిదండ్రులను సన్మానించండి. అప్పుడు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారు. ఇంకా కిందకొస్తే తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అదే ఎఫెసీ పత్రిక 5:22లో స్త్రీలారా ప్రభువునకు వలె సొంత పురుషులకు లోబడి ఉండుడి. అలాగే కిందకొచ్చినప్పుడు పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. దేవునికి స్తోత్రం. మరి ఇన్ని విషయాలు ఉండగా మరి ఇక్కడేంటండి శిష్యుడిగా ఉండాలంటే ఇది కంపారిటివ్ సెన్స్. మనం ప్రభువు మాటలు అపార్థం చేసుకోవడం కాదు, అర్థం చేసుకోవాలా. ఏం చేసుకోవాలి చెప్పండి అందరూ? అర్థం చేసుకోవాలా. నా యొద్దకు వచ్చి నా యొద్దకు వచ్చి మీకు ఒక డెమాన్స్ట్రేషన్ చూపించిన జోయల్ ఇట్రా. కాసేపు నన్ను దేవుణ్ణి అనుకోండి, యేసు ప్రభుని అనుకోండి నన్ను. ఓకే, ఈ జోయల్ అనే వ్యక్తి రా నా దగ్గరకు వస్తున్నాడు. నేను యేసయ్య దగ్గరికి వెళుతున్నానని చెప్పి వస్తున్నాడు. రా వచ్చాడు నా దగ్గరికి. వచ్చి నిన్ను వెంబడించాలనుకుంటున్నాను యేసయ్యా అన్నాడు. ఏమంటున్నాడు? యేసయ్యని ఏం చేస్తావు? వెంబడించాలి. అదిగో యేసయ్యని ఏం చేస్తాడంటే ఈయన వెంబడించాలనుకుంటాడు. నీ శిష్యుడిగా ఉండాలనుకున్నానని చెప్పు. నీ శిష్యుడిగా ఉండాలనుకుంటున్నాను. యేసయ్య దగ్గరకు వచ్చి నీ శిష్యుడిగా ఉండాలని నన్ను నీ శిష్యుడిగా చేసుకో ప్రభువా అంటున్నాడు. నిన్ను నేను వెంబడించాలని అంటున్నాడు. ఈలోపు వాళ్ళ నానమ్మ కేకేస్తుంది. ఏయ్ జోయల్ రాయిటో అందనుకో. ఉండు నానమ్మ, నేను యేసయ్యను వెంబడించాలి. ఈలోపు వాళ్ళ మమ్మీ కేకేస్తుంది. జోయల్ వెళ్ళొద్దు, నేను చెప్పిన పని చెయ్యి. వాళ్ళ మమ్మీ కేక వేసింది. మరొక పక్కన వాళ్ళ డాడీ కేక వేస్తున్నాడు.
ఇప్పుడు ఎంతమంది అడ్డు వస్తున్నారు చెప్పండి? వాళ్ళ తాతయ్య కేకేస్తున్నాడు, నువ్వు యేసయ్య దగ్గరికి వెళ్ళొద్దు, యేసయ్యను వెంబడించొద్దు. ఇప్పుడు ఈ ఈ ఈయన ఒక్కడు యేసయ్య దగ్గరకొచ్చి యేసయ్యను వెంబడించాలంటే ఎంతమంది అడ్డొస్తున్నారు చెప్పండి? అప్పుడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు తీసుకునే నిర్ణయం ఏంటి? నువ్వు గనక యేసయ్య దగ్గరికి వెళ్ళావంటే నీకు అన్నం పెట్టనంటుంది వాళ్ళమ్మ. అప్పుడు ఏం చేయాలి ఈయన? నువ్వు యేసయ్యను వెంబడిస్తే అసలు నువ్వు ఇంట్లో ఉండొద్దు అంటుంది అనుకుందాం వాళ్ళ నాన్నమ్మ. ఏం చేయాలి అప్పుడు ఈయన జోయల్? అప్పుడు యేసయ్యనా నా తల్లా? యేసయ్యనా నా తండ్రా? యేసయ్యనా ఈయన పెళ్ళి అవ్వలేదు చెప్తున్నా, నా భార్యనా? నా పిల్లలనా? ఎంతమంది అడ్డొస్తారు కదా! యేసయ్య దగ్గరకొచ్చేటప్పటికి ఎంతమంది అడ్డొచ్చేస్తారో తెలుసా? ఆ సెన్స్‌లో ప్రభువు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా! నా యొద్దకు వచ్చినప్పుడు ఫైనల్‌గా ఒక డెసిషన్ తీసుకోవాల్సొస్తదిక. ఎన్నో సార్లు పోరాడుతున్నాడు, దెబ్బలు తింటున్నాడు. చూడండి చాలామంది జీవితాల్లో యేసయ్య దగ్గరకొచ్చిన ప్రారంభంలో వాళ్ళలో కూడా వాళ్ళకి చాలా భార్య, భార్య అనుకోండి, భర్త ఎన్నోసార్లు కొడతా ఉంటాడు. ఈమె ప్రార్థనకి రావడము, కొట్టించుకోవడం, తర్వాత వెళ్ళి ప్రార్థనకొచ్చినందుకు తిట్టించుకోవడం, ప్రార్థనకొచ్చినందుకు నానా బాధలు. చూసి, చూసి, చూసి ఏం చేస్తారో తెలుసా? అనేక మంది ప్రభువా నా వల్ల కాదయ్యా, మా అమ్మ అడ్డొచ్చేస్తుంది, నా భార్య అడ్డొచ్చేస్తుంది, నా బిడ్డలు అడ్డొచ్చేస్తున్నారు, నా కుటుంబీకులు నన్ను నా వల్ల కాదు ప్రభువా, నువ్వు నాకు వద్దులే ప్రభువా, వెళ్ళిపోయాడనుకోండి. ఎల్ ఏం పోగొట్టుకున్నాడు ఆయన? యేసయ్యను పోగొట్టుకున్నాడు అంతే. ఎవరిని బట్టి? తన కుటుంబము. అలాంటి పరిస్థితి గురించి ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీకు యేసయ్య కావాలా? నీకు ప్రాణం కావాలా? అనే పరిస్థితి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం. తన ప్రాణమును సహా చెప్పండి అందరూ ఇప్పుడు. ఆ! సేవకురాలు ఆ విషయం చెప్పుకుంటా వెళ్ళినా మీకు అది ఇంకా బలంగా నాటుకోవాలని నేను చెప్తున్నా. తన ప్రాణమును సహా ఇదేంటి? దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు ఏంటండి? కుటుంబాన్ని, ప్రాణాన్ని కూడా ద్వేషించమంటున్నాడు. ఏ ఏ ఏ ఉద్దేశ్యం అది? ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఇంకొకరి నిమిత్తమై, తల్లి నిమిత్తమో, తండ్రి నిమిత్తమో, భార్య బిడ్డల నిమిత్తమో, ఇక నాకు నువ్వు వద్దు ప్రభువా, లేదా ప్రాణము నిమిత్తమో నువ్వు ఆయన నుండి దూరం అయిపోతావేమో, అలాగైతే శిష్యుడు కాదు. శిష్యులా? విశ్వాసులందరూ శిష్యులేనా? ఆహా! బట్ శిష్యుడైన వాడు నిజమైన విశ్వాసి. అనేక మంది విశ్వాసులంతే. టైం వచ్చినప్పుడు తెలిసిద్ది ఆళ్ళకి. అనేక మంది విశ్వాసులే. కేవలము ఏదో మేలు కోసమో, ఏదో దీవెన కోసమో యేసయ్య దగ్గరకొచ్చి విశ్వాసిగా ఉండటం వేరు, శిష్యుడవ్వడం వేరు. విశ్వాసులందరూ శిష్యులు కాదు. శిష్యులు అందరూ నిజమైన విశ్వాసులు. యేసయ్య కోరుకుంటుంది శిష్యులను. ఎలా శిష్యుడవుతాడు? ముందు విశ్వసించటం ద్వారానే మొదటి అడుగు. విశ్వసించిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు టేస్ట్ లేదని చెప్పి వెళ్ళిపోవచ్చు. అది కూడా జరిగిద్ది. నేను నమ్ముచున్నానని అన్నవారందరూ చివరి వరకు వెంబడిస్తారా? శిష్యులవుతారా? వారి కష్టం రాగానే మొన్నటిదాకా యేసయ్య, యేసయ్య అన్నావు గదయ్యా! మరి ఏంటి అసలు ఇప్పుడు యేసయ్య లేదు, చర్చ్ లేదు, ప్రార్థన లేదు. ఏంటంటే అప్పుడేదో నమ్మానులే గాని ఇప్పుడు ఇష్టం లేదు. ఏంటి? అప్పుడేదో నమ్మాను గాని ఇప్పుడు ఇష్టం లేదు. సో యేసయ్యని అందరూ వెంబడించలేరు. శిష్యులు అవ్వరు. కానీ యేసయ్య ఏమంటున్నాడంటే,
నాకు శిష్యులు కావాలంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన్ని ఎలా ప్రేమించాలంటే ఇప్పుడు పోల్చి చెప్పండి. నా ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి. హల్లెలూయా! నా తల్లి కంటే ఎక్కువ, నా తండ్రి కంటే ఎక్కడికి రా సేవ చేస్తావా? ఏయ్! సేవ లేదేం లేదు. నేను చెప్పింది చదివి ఉద్యోగం చెయ్యి. లేదు నాన్న నన్ను సేవకు దేవుడు పిలుస్తున్నాడు అన్నాడు అనుకోండి కుమారుడు. ఏయ్! నువ్వు సేవ చేయటానికి ఎక్కడుందిరా సేవ? నువ్వు ఎలా బ్రతుకుతావు? ఏం తింటావు? ఎక్కడికెళ్ళి సేవ చేస్తావు? ఎవరొస్తారు నీ మాటలు వినటానికి? ఎవరొస్తారో, ఎవరు రారో నాకు తెలీదు. నా ప్రభువు నన్ను పిలుస్తున్నాడు. యేసయ్య నన్ను రమ్మంటున్నాడు. తన సేవ చేయమంటున్నాడు. నేను ఏం తింటానో, ఎక్కడ పడుకుంటానో, ఏం చేస్తానో నాకు తెలీదు. నేను మాత్రం సేవకెళ్తానని చెప్పి అంటే, ఆ తెగించాడే అతడే నిజమైన శిష్యుడు. హల్లెలూయా! దేవుడు పిలిచినప్పుడు దేవుడు పిలిచిన పనిని చేస్తాడే యేసన్న గారు. అలాగే నిర్ణయం తీసుకొని ఇంట్లో నుంచి బయటకొచ్చేసాడాయన. అప్పటిదాకా రోగంతో ఉన్నప్పుడు పెద్దగా ఎవరు గూడా పట్టించుకోలా. తల్లిదండ్రులకు గూడా అంత ఆడికట్లా రక్తం కక్కుకొని చచ్చిపోతాడులే అని బాగుపడ్డ తర్వాత సేవకెళ్తానంటే ఇష్టపూర్వకంగా పంపిస్తారా? యేసయ్యని ప్రేమించలే గాని సేవ చేయకపోతే ఏమైంది? కానీ ఆయన బయటకొచ్చేసాడు. ఎన్ని సంఘాలు కట్టబడ్డాయి. ఎన్ని వేల లక్షల మంది ప్రభు వైపుకు తిరిగారు. దేవునికి స్తోత్రం. ఇలాంటి సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి. సో మనము నిజమైన శిష్యులుగా ఉండటానికి ఎదుగుదుముగాక. మన ప్రాణముతో సహా ద్వేషించాలి. చెప్పండి. ప్రాణముతో సహా ద్వేషించాలి. ప్రాణం మీదకొచ్చినప్పుడు అబ్బబ్బే అసలు ఆయన ఎవరో నాకు తెలీదండి. ఆయనకి నాకు సంబంధమే లేదు. యేసయ్య, యేసయ్యకి నాకు ఏం సంబంధం అసల అంటం కాదు గాని, అవునా? యేసయ్యే నా ప్రాణం అండి. ఏయ్! అవును. నేను నమ్మింది ఆయన్నే. ఈ ప్రాణం ఇచ్చింది ఆయనే. ఈ ప్రాణం కంటే గొప్పవాడాయన. దేవునికి స్తోత్రం. ప్రాణం ఇచ్చేది ఎవరండి? ఆయన. మన ప్రాణం కంటే ఆయన గొప్పవాడు. ప్రాణం ఇచ్చినవాడు గొప్పవాడు. నిత్యము జీవించేటట్లు నిత్య జీవం ఇవ్వగలిగిన వాడు దేవుడు. అందుకే మరొక చోట ఏముంది? ఈ దేహమును చంపువారికి భయపడకుడి గాని ఈ దేహమును ప్రాణముతో సహా నరకములో బంధించగలిగిన వానికి భయపడండి. ఎవరికి భయపడాలా? ఈ దేహము, ఈ ప్రాణము, ప్రాణం పోయిద్దేమో, ప్రాణం పోకుండా ఉంటుందా? ప్రాణం ఏదో విధంగా ఒక రోజు వచ్చినప్పుడు, ఒక సమయం వచ్చినప్పుడు ప్రాణము పోతుందా పోదా చెప్పండి? ఎల్లకాలం ఉంటాము ఇక్కడే మనం. ఇది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి వెళ్ళాల్సిందే కదా. ఆది కాండంలో దేవుడు చెప్పాడు కదా, మన్నైనది వెనుకటి వలె మన్నైపోవును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు ఇది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇది వెళ్ళిపోవటమే. దేవుని వద్ద నుండి వచ్చిన మనము దేవుని వద్దకు తిరిగి వెళతాం గనుక ప్రాణ విషయంలో భయం ఏంటి? నిర్భయంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకప్పుడు భయపడ్డారు శిష్యులు. మరి వాళ్ళు ఎలా శిష్యులు అవుతారు? ఒకప్పుడు అబద్ధం చెప్పారు. ఒకప్పుడు అబ్బే ఆయనకి మాకు సంబంధం లేదని పేతురు ఎంత గొప్ప శిష్యుడైనా మరి అలాంటి వ్యక్తి ఇలాంటి పని చేయొచ్చా? అంతకుముందు ఏమన్నాడు? రాత్రి కూడా మనం వింటున్నాం. అంతకుముందు ఏమన్నాడు పేతురు? అయ్యా నీకోసం మేము సమస్తమును విడిచిపెట్టాం. ఏం విడిచిపెట్టారంట? మాకేంటి ప్రయోజనం? నీకోసం అన్నీ వదిలేసుకొని పిల్లల్ని బిడ్డల్ని అంటే వదిలేసి అంటే పూర్తిగా సంబంధాలు తెగ్గొట్టామని కాదు. అక్కడ మళ్ళీ వేరే అర్థం కాదు.
మేము కుటుంబాలను ఎక్కడో పెట్టేసేసి నీ నీ వెనకబడి తిరుగుతా ఉన్నాం. ఇది మాకు సుఖము, సౌఖ్యము ఏమున్నా లేకపోయినా నీతోనే తిరుగుతున్నావు. ఎండనక, వాననక, అడవుల్లోను, ఎడారుల్లో నువ్వు ఎక్కడ పోతే ఎక్కడ పోతున్నావు, నువ్వు ఎక్కడ పండుకుంటే ఎక్కడ పడుకుంటున్నావు. అంతా విడిచిపెట్టి ఇంకా చెప్పాలంటే వలలు కూడా వదిలేసాం. ఏం వదిలేసాం? వలలు కూడా వదిలేసారా లేదా? అప్పుడు దాకా ఏం చేసేవాడు ఈయన? చేపలు పట్టేవాడు. మరి ఆ వృత్తి వదిలేశాడు. ఆ చేపలు పట్టుకొచ్చి ఇంట్లో ఇవ్వాలి, చేపలు పట్టుకొచ్చి మార్కెట్లో అమ్మాలి, డబ్బులు వచ్చాయి. వ్యాపారం పోయిందండి. కొంతమందికి యేసు ప్రభువా నీ వ్యాపారమా అంటే ఏంటి పరిస్థితి? చెప్పండి. నీ వ్యాపారానికి యేసు ప్రభుని వెంబడించడానికి వ్యాపారం అడ్డొస్తే వ్యాపారానికి రైటా? యేసయ్యకి రైటా? చెప్పాలండి ధైర్యంగా, మనస్ఫూర్తిగా. నీ ఉద్యోగానికి రైటా? యేసయ్యకి రైటా? అమ్మో! ఎంత గట్టిగా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. ఉద్యోగమా? యేసయ్యనా? చూడండి, యేసయ్య తెల్లవారుజామున ఎవరిని కలిశాడంట? పేతురుని కలిశాడు. సీమోన్ని కలిశాడు. కలిస్తే ఆయన ఏం చేస్తున్నాడు? వలలను ఏం చేస్తున్నాడు? బాగు చేసుకుంటున్నాడు. చేపలు ఏమైనా ఉన్నాయా బుట్టలో? లేవు. చాలా నిరుత్సాహంతో వలలు శుభ్రం చేసుకుంటున్నాడు. ప్రభు వచ్చి సీమోను నీ దోనెను లోతుకు నడిపించు అన్నాడు. ఆయన ఏమన్నాడు అప్పుడు? అయ్యా రాత్రంతా శ్రమ పడ్డాను కానీ ఏమి రాలేదు, నాకు ఒక్క చేప కూడా దొరకలేదు. జాగ్రత్తగా వినండి, తెలిసిన విషయమే అయినా వినండి, దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. ఒక్క చేప కూడా దొరకలేదు ప్రభువా. ఏంటో నా నా వృత్తిలో ఇంతవరకు ఇలాంటి దురదృష్టకరమైన రోజు నేను చూడలేదయ్యా. చిన్నప్పటి నుంచి లేదా యవన కాలం నుంచి ఏం చేస్తున్నా నేను? ఏం చేస్తున్నాను? చేపలు పడతా ఉన్నాను. ఎన్నో కొన్ని ఒక కేజీ చేపలైనా లేకోకుండా ఇంటికి మాత్రం. కానీ ఈ రాత్రి ఏమైందో గానీ, రాత్రి మరి ఏం జరిగిందో తెలియట్లేదయ్యా రాత్రంతా. సరే ఎన్ని గంటలు అనుకుందాం? సుమారుగా చెప్పండి. ఎన్ని గంటలు అనుకుందాం రాత్రంతా అంటే? 6 నుంచి లెక్కేయొద్దులే. సరే 7, 8 నుంచి లెక్కేయండి. పొద్దున 6 దాకా లెక్కేయండి. కనీసం అంటే ఒక 10 గంటలేసుకోండి. 10 గంటల సేపు వల వేస్తంటే ఎన్ని గంటలు? ఆ! ఒక చేప కూడా దొరకలేదా? ఇదెక్కడ ఆశ్చర్యం అసల? ఇదయ్యా నా కండిషన్. ఇప్పుడు యేసయ్య జాగ్రత్తగా వింటున్నారు గదా! నీవు నన్ను వెంబడించు అనంటే, రాత్రంతా కష్టపడ్డావు. ఏమీ దొరకలేదు. నీవొచ్చి నన్ను వెంబడించు అంటే ఏమనుకునేవాడు సీమోను? ఆలోచిస్తున్నారు మీరు. బాగా ఆలోచిస్తున్నారు. చెప్పండి ఏదో ఒకటి. ఏమనొచ్చు? నిజమే గదా! చెప్పండి. ఎవరు చెప్పరా? నేనే చెప్పాలన్నీ? చెప్పండి. నిజమే గదా! రాత్రంతా ప్రయాస పడినను ఒక చేప దొరకలేదు. ఇప్పుడు ఉద్యోగం షిఫ్ట్ అవుదాం. ఇక రాబోయే రోజులు ఇలాగే ఉంటాయేమో. సముద్రంలో చేపలు లేవేమో, ఇక అయిపోయినాయేమో. కాబట్టి ఈ వ్యాపారం సక్సెస్ అయ్యేటట్టు లేదు. ఇలాంటి రాత్రులు ఇంకా ఎన్ని రాబోతున్నాయో. ఎలాగో ఈయన ఏదో రమ్మంటున్నాడు గదా! ఈయన ఎనకాల పోతే ఎంతో కొంత ఏదో ఒకటి ఇస్తాడు గదా! అనుకోవచ్చు. అవునా? అవునా కాదా? ఎలా జీతం రావట్లేదు? ఎలా వ్యాపారం సక్సెస్ అవ్వట్లేదు?
రా బైబిల్ సంచిలో వేసుకొని రా నా వెనకాలంటే, ఎలాగా వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, బతుకు తెరువు కోసం ఈ పనన్నా చేద్దామని చెప్పి, ఏసయ్యా నేను వస్తున్నాను ఏసయ్యా, భలే పిలిచేవయ్యా నన్ను నీ సేవకి. ఎలాగూ బయట బతకలేకపోతున్నాను గనుక బతుకు తెరువు చూపించడానికి నన్ను పిలిచావయ్యా, ఇక నీ వెంబడొచ్చేస్తానయ్యా అని రావచ్చు. కానీ ఏసై పిలవలేదు అప్పుడు. అప్పుడు పిలవల. నీ దోనెను లోతుకు నడిపించు అన్నాడు. దేవునికి స్తోత్రం. దోనెను లోతుకు నడిపించు అన్న తర్వాత, లోతుకెళ్ళిన తర్వాత ఏమంటున్నాడు ప్రభు? వల వెయ్యి అన్నాడు ఇప్పుడు. ఇప్పుడు పేతురు యొక్క మనసులో రాత్రంతా వల వేసాను కదా, ఈయన మళ్ళా వల వేయమంటాడు, ఈయన మాట చొప్పున వల వేస్తాను అనుకున్నాడు. అయ్యా నీ మాట చొప్పున వల వేస్తున్నాను, నువ్వు చెప్తున్నావు కదా, నీ మాటని నేను గౌరవించాలనుకుంటున్నా. దేవునికి స్తోత్రం. నీ మాట చొప్పున వల వేస్తున్నాను అనగానే వల వేశాడు. 2 దోణెలు నిండిపోయాన్ని చేపలు వచ్చినాయి. దేవుని స్తోత్రం. వేసిన వల వెనక్కి లాగలేక ఇతరుల సహాయం కోరి వేరే దోణి కూడా వచ్చిన తర్వాత ఆ దోణిను ఈ దోణిను పూర్తిగా నింపేసేసి, ఇప్పుడు 6 నెలల్లో సంపాదన అనుకున్నాం, లేదా 1 సంవత్సరం సంపాదన ఎంతసేపట్లో వచ్చింది? ఒక్క అదే రాత్రి కాదు, పగల్లో ఒక్క నిమిషంలో వచ్చేసింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ సంపాదన అంతా ఒక్క క్షణంలో వచ్చేసింది. అబ్బా, 1 సంవత్సరం పాటు ఇక నేను చేపలు పట్టకపోయినా బాధ లేదు. ఈయన ఎవర్రా బాబు, ఈయన ఇట్లా ఉన్నాడు, ఈయన తోడుగా ఉంటే నెక్స్ట్ ప్రపంచ కుబేరుణ్ణి నేనే. ఎలాన్ మస్క్ని కూడా పక్కన పడేయొచ్చాక, ఈయన గనక నాకు తోడుగా ఉండి ఆయన ఎప్పుడు వలవేమంటే అప్పుడు వేసేస్తా, ఎప్పుడు వలవేంటే అప్పుడు వేసేస్తా వల. అప్పుడు ఏమైంది నా పరిస్థితి, నా స్టేజ్ ఏమైంది చెప్పండి? ఈ 2 దోణులు అమ్మేటప్పటికే కొన్ని లక్షలు వచ్చేస్తాయి. ఇక రోజుకొకసారి ఈయన మాట ఆయన అట చెప్తాడు, నేను వేస్తాను. ఇంక ఈయన అడ్డం పెట్టుకొని ఏం చేయొచ్చు, నేను కోటీశ్వరుని అయిపోవచ్చు. హల్లెలూయా. ఎంతో కాలంగా కలగంటున్నాను, ఇంకా ఎప్పుడు కనీసం ఒక 10 కోట్లు సంపాదించాలనుకుంటున్నాను. భలేవాడు దొరికాడు నాకు. అసలు ఈయన మాట్లాడితే ఇంత ఆశీర్వాదమా? ఇక చాలు నాకు, ఇక ఎవరు వద్దు, ఈయనుంటే నాకు చాలు. కానీ ఈయన ఏం చెప్పాడు తెలుసా? ఆ తర్వాత ఏం చెప్పాడు తెలుసా? ఈ 2 దోణెలను విస్తారమైనటువంటి ఆ చేపలు పట్టిన తర్వాత వాటిని చూసుకుంటున్నప్పుడు ఈయనకు ఒకటి అర్థమైపోయింది. ఈ విస్తారమైన రాశిని చూసిన తర్వాత పేతురు ఏమన్నాడు తెలుసా? ప్రభువా, నేను పాపాత్ముడిని, నన్ను విడిచి వెళ్ళు. అయ్యా నువ్వు పరిశుద్ధుడు, నీ దగ్గర నేను ఉండలేను, నేను పాపాత్ముడిని అయ్యా, ఈ ఆశీర్వాదానికి కూడా తగిన వాడిని కాదు నేను. నువ్వు నన్ను ఇలా ఆశీర్వదిస్తున్నావు కదా, నువ్వేమో పరిశుద్ధుడైన దేవుడు, నేనేమో పాపాత్ముని, పాపిని వదిలేసేయ్యా, ఈ పాపిని వదిలేసి. అప్పుడు అన్నాడు ఆయన, పేతురో, రేపటి నుంచి మరలా చేపలు పడుదు కానీ అనలా, నిన్ను నేను మనుష్యులను పట్టు జాలరిగా చేస్తా అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? మనుష్యులను పడతావేక. ఈరోజు పట్టింది ఏంటి? చేపలే. రేపటి నుంచి రెడీనా? ఇక చేపలు కాదు, నువ్వు పట్టేది ఎవరిని? మనుష్యులు. నిన్ను నేను అలా చేయబోతున్నాను అనగానే ఆ వలలు విడిచిపెట్టాడు. లేదయ్యా ప్రభా, ఏదో నీ మాటిని వలేసాను, అంతవరకే నీకు నాకు సంబంధం, నేనేమో ఇక నుంచి చేపలు వద్దంటున్నావు, ఎవరిని పట్టాలంటున్నావు? మనుషులు పట్టాలంటున్నావు. నేను పట్టుకోనయ్యా, మనుషులు పట్టుకుంటే నాకు వచ్చే లాభం ఏంటి, నాకు వద్దు, ఆ ఉద్యోగం వద్దు అని విడిచిపెట్టి వెళ్ళిపోయాడా?
వెంబడించడం మొదలుపెట్టాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు తన ప్రాణం మీదకొచ్చినప్పుడు కొంచెం అభ్యంతరపడ్డాడు. ఎక్కడికొచ్చినప్పుడు? ఈరోజు నువ్వు వెంబడిస్తున్నావు. ఈరోజు నువ్వు మందిరంలో కూర్చున్నావు. ఈరోజు ప్రభుని ఆరాధిస్తున్నావు. ఈరోజు దేవుని మాటలు వింటున్నావు. నేను అంటున్నాను, ఏదైనా ఒక సమయం వస్తే, ఒక సందర్భం వస్తే పేతురుకొచ్చిన లాంటి సందర్భం నీ ప్రాణం మీదకొస్తే నువ్వు శిష్యుడివా? శిష్యుడివి కాదా? అప్పుడు నువ్వు సేవకుడివా? ఇంతకాలం చేసిన సేవ ఆ చివరి మూమెంట్‌లో ఆ రోజొచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు యేసయ్యను వెంబడించే వ్యక్తివా? నీ ప్రాణం కోసం పక్కకెళ్ళే వ్యక్తివా? మన విశ్వాసము ఎలాగుంది? మనం ఎలా వెంబడిస్తున్నాం ప్రభువుని? అసలు నేను చెప్పాలనుకున్నదంతా పక్కకెళ్ళిపోయింది ఇప్పుడు. మీకు ఇంకొక విషయం చెప్తా ఉన్నాను. సరే ప్రార్థన చేద్దాం. చెప్పండి. మనము ప్రభువుని చివరి వరకు వెంబడించే వారమేనా? నిజమైన శిష్యులమా? నిజమైన శిష్యులమైతే మనము ప్రభువుకే ప్రథమ స్థానం ఇస్తాం. భార్య చెప్తుంది కదా! ఏమనుకోవద్దన్నా, మా భార్యకి ఇష్టం లేదు ప్రార్థన పెట్టటం. మంచిది నాయన. చాలా సంతోషం. ప్రార్థన పెట్టటం ఎవరికి ఇష్టం లేదు? భార్యకి ఇష్టం లేదు. అందుకని నేను మానుకుంటున్నాను ఆయన. మా భార్య చెప్తుందన్న కేవలం ఆదివారం మాత్రమే వెళ్ళమంటుంది. అందుకే ఆదివారం వస్తాను. నిజమే, భార్యకి భర్తకి లోబడాలి. కొన్నిసార్లు భరించాలి. కానీ నీ లోపల ఉన్న ఆ పౌరుషము, ఆ అగ్ని మాత్రం తగ్గకూడదు. సమయం వస్తది. చూస్తావు, చూస్తావు, ఓర్పుతో, సహనముతో వారిని జయించటానికి, వారిని సరిదిద్దటానికి ప్రయత్నం చేస్తావు. చూడు, నువ్వు నా భార్యవు కాబట్టి నీ మాట వింటున్నాను. ఇది ఇలా కొనసాగించొద్దు. నేను ప్రభువుని నమ్ముకొని ప్రభువుని వెంబడిస్తున్నా. నేను వెళ్ళాల్సిందే అని చెప్తావు. చూస్తావు, చూస్తావు, చూస్తావు. ఒక సమయం వస్తే నువ్వు భార్యవు కావచ్చు, నువ్వు భర్తవు కావచ్చు. నువ్వు నన్ను పోషించకపోయినా, నాకు సహాయం చేయకపోయినా పర్లేదు. నేను అడుక్కొనైనా తిని బ్రతుకుతానేమో గానీ, నా ప్రభువుని మాత్రం నేను ఇక విడిచిపెట్టలేను. సమయం వచ్చింది, ఇక నేను నా ప్రభువునే సేవిస్తా. ఒక వీడియో చూసా నేను మొన్న. ఎవరు పెట్టారో గానీ అది. దానిలో ఏముందంటే, ఒక సహోదరి అడుక్కుంటా ఉంది. ఆమె ఎక్కడికో ఒక షాపుకొచ్చి అడుగుతా ఉన్నట్టుంది. ఏమన్నా సహాయం చేయండని. అతను అంటున్నాడు కదా! "ఏమ్మా, నీ మొహంన బొట్టు లేదేంటి" అన్నాడు. "నీ మొఖాన బొట్టు లేదు." ఆమంది, "నేను యేసుప్రభుని నమ్ముకున్నానులెండి. కొన్ని ఆచారాలు విడిచిపెట్టి నేను ప్రభు మాట ప్రకారం దేవుని బిడ్డగా కొనసాగుతున్నాను" అంది. దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన అన్నాడు, "మేమేమి యేసుప్రభుని నమ్ముకోలేదమ్మా. మేము మాత్రం యేసుప్రభుని నమ్ముకోలేదు. నీకు సహాయం చేయాలంటే మాకిష్టమే. నీకు సహాయం చేద్దాం అనుకుంటున్నాం. పాపం ఏదో కష్టంలో ఉన్నట్టున్నావు. మంచి ఎండలో వచ్చి అడుక్కుంటున్నావు. నీకు తప్పకుండా సహాయం చేస్తాం. ఓ పని చేయి, ఇదిగో బొట్టు పెట్టుకో. నీకు రూ. 100 ఇస్తా" అన్నాడు. ఆమె, "లేదులెండి, పర్వాలేదులే" అని చెప్పి వెనక్కి తిరుగుతుంది. "ఏమ్మా, నీకు మళ్ళా చెప్తున్నాను. నీకు నేను సహాయం చేస్తాను. నువ్వు వచ్చి అడిగావు. నువ్వు అవసరతలో ఉన్నావు. నువ్వెంత కష్టంలో ఉన్నావో నాకు తెలీదు. నువ్వు ఎంత బాధలో ఉన్నావో నాకు తెలీదు. పాపం ఎంత ఎండలో వచ్చి అడుక్కుంటున్నావు. నేను తప్పకుండా సహాయం చేస్తా. నేనేమంటున్నాను మహా అంటే, ఇదిగో ఇది చిన్నదే గదా! ఇదేం పోయింది? సరే, నువ్వు ఇప్పటి వరకు తీసేసి ఉంటావు. ఆ అలవాటు పోయినట్టుంది. మళ్ళీ ఒక్కసారి పెట్టుకో. పెట్టుకొని నేనిచ్చే 100 తీసుకొని మళ్ళీ తీసేసేయి. నేనిచ్చే 100 తీసుకొని మళ్ళీ తీసేసుకో. ఏం పోయింది? నా దగ్గర ఈ 100 తీసుకోవడం కోసమే గదా నేను చెప్తుంది. ఒకసారి పెట్టుకోరా, పెట్టుకో అంటే,
లేదులేండి, వద్దులేండి సార్ అని చెప్పేసి ఆమె వెనక్కి తిరుగుతుంది. ఇదిగో చెప్తున్నా, 500 ఇస్తాను. నువ్వు పెట్టుకుంటానంటే ఇప్పుడు 500 ఇస్తా. నాకేం పర్వాలేదు. నేను డబ్బు గలవాడిని. ఒక 500 సహాయం చేయటానికి నేను పెద్దగా, కాబట్టి ఈ బొట్టు పెట్టుకో అంటే ఈమె వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. నేను యేసయ్యని నమ్ముకున్నాను. నాకంటూ ఒక పద్ధతి ఉంది. నాకంటూ ఒక అలవాటు ఉన్నది. నేను ఒక మార్గంలో వెళ్తున్నాను. ఇప్పుడు ఈరోజు నాకు కడుపు కాలుతుంది. నువ్వేమో సహాయం చేస్తానంటున్నావు. కానీ నా విశ్వాసాన్ని ఏం చేయమంటున్నావు? నాకున్న ఆ దైవికమైన ఒక నమ్మకాన్ని వదిలిపెట్టమంటున్నావు. అంటే ఇక దాన్ని నేను వదిలిపెట్టేస్తే ఎవరిని వదిలిపెట్టినట్టు ఇప్పుడు? ఒక విధంగా పేతురులాగే. అబ్బే! ఆయనెవరో, ఆయనకి నాకు సంబంధం లేదు అసలు. ఆయన శిష్యుడినా నేను? ఎవరండి మీరు పొరపాటు నాలాంటోళ్ళని చూసుంటారక్కడ. నాలాంటోళ్ళు ఎంతమంది ఉండకపోవచ్చు. నేను కాదసల. ఆయన శిష్యుల్లో ఆ వ్యక్తిని కాదంటున్నాడాయన. ఎందుకంటే ఆయన ప్రాణం మీదకొచ్చింది. అప్పటిదాకా ప్రాణం పెడతానన్నాడు. తప్పు లేదు. మనుషులమే మనం. కదా! కొన్నిసార్లు అబ్బా! మా అందరికంటే అన్న విశ్వాసం అద్భుతమైంది అని మీకు అనిపించవచ్చు. సమయం వచ్చినప్పుడు తెలిసిపోయిద్ది. ప్రాణమైనా పెడతానంటున్నాడు. ఈయనండి శిష్యుడంటే. కానీ మరి ఆ వ్యక్తేగా నాకు తెలీదన్నాడు 3 సార్లు. సరే, తర్వాత ప్రాణం పెట్టాడా? పెట్టలేదా? పెట్టాడా? పెట్టలేదా? పెట్టాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి పడిపోయాడేమో కానీ మళ్ళా లేచాడు. నేను శిష్యుడనో, నేను ఆ ప్రభుని నిజంగా వెంబడిస్తున్నానో, ఈరోజు నా ప్రాణాన్ని కూడా ద్వేషించే స్థాయికొచ్చానని సాక్ష్యమిచ్చాడు పేతురు. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వెలాగున్నావో, చివరికి నువ్వెలాగుండబోతున్నావో దేవుడికే తెలుసు. భార్యనైనను, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను చివరికి తన ప్రాణముతో సహా అతడు ద్వేషించకుంటే అతడు నా శిష్యుడు కానేరడు. ఇప్పుడు అర్థమైందా ఆ మాటకు అర్థమేంటో? దేవునికి స్తోత్రం. అతడు నా శిష్యుడు కానేరడు. నా శిష్యుడు అవ్వాలంటే ఆఖరికి చెప్పాడు ప్రాణం అని. ముందెవరిని చెప్పాడు? ఫ్యామిలీ. ముందెవరిని పెట్టాడు దేవుడు? ఫ్యామిలీ. యేసయ్య కోసం అవసరమైతే ఎంతమంది లేరనుకున్నారు? నా చిన్నప్పటి నుంచి ఒక గొప్ప దైవజనుడు, ఆయన ఎప్పుడు ప్రభునందు నిద్రించాడో తెలీదు గానీ, నేను బైబిల్ కాలేజీ వెళ్ళే వరకు కూడా చూస్తానే ఉన్నాను. అసలు నేను సేవకుడిని అవుతానని నాకే తెలీదు గదా! ఆయన సాక్ష్యం ఏమిటంటే, ఓ చిన్న బండి మీద తన జీవితం అంతా గడిపేసేసాడు. ఒక బండి మీద వెనక ఒక మూట కట్టుకొని తిరుగుతా ఉండేవాడు. ఎప్పుడు ఏ రోజు ఎక్కడ ఉండేవాడో ఆయన చదువు లేనివాడా అంటే బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన చదివేదే ఇంగ్లీష్ బైబిలు. అనేక భాషలు మాట్లాడతాడు. తెలుగులో ప్రసంగం చేసేటప్పుడు మనము తెలుగులో ఒక్క మాట తప్పు చదివితే వాళ్ళకుందే ఇక ఆ రోజు చదివినోళ్ళకి. ఆయన రిఫరెన్స్ చెప్పినప్పుడు రిఫరెన్స్ తీసి ఎవరైనా చదివేటప్పుడు తప్పు చదివితే, "ఏయ్! కళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా చదువు" అంటాడు. ఆయనొస్తే భయం. ఆయన దగ్గర బైబిల్ చదవాలంటే భయం. మరి ఆయన చదివేది ఇంగ్లీష్ బైబిలే. మరి తెలుగులో చిన్న పదం తప్పైనా పట్టుకుంటాడాయన. అంతగా ప్రేమించాడు వాక్యాన్ని. హల్లెలూయా! అంతగా ప్రేమించాడాయన. ఆయన ఆ వాక్యం ఎడల అంత శ్రద్ధ నిలిపాడు. సరే, అసలు విషయం ఏంటంటే, ఆయన ఇంజినీర్. మన 'భక్త సింగ్' గారిలాగా లండన్ వెళ్ళి చదువు కంప్లీట్ చేసుకొని ఇంజినీర్ అయ్యి ఇంటికొచ్చిన తర్వాత ప్రభువు పిలిచాడు తన సేవకి. ఎలాగుందంటే పేతురుకి 2 దోణెల నిండా చేపలు పట్టిన తర్వాత పిలిచినట్టుంది. చెప్పండి.
అసలు ఇంజినీర్ అవ్వకుండా 10th క్లాస్ ఫెయిల్ అప్పుడు పిలిస్తే ఎలా 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు మావోడని తల్లిదండ్రులు కూడా తోస్తారు. ఈడు పాస్ అయ్యేటట్లు లేడు, ఇక సేవకు బెస్ట్ అనుకుంటారు. ఇప్పుడు ఇంజినీర్ అయ్యాడు. అంతే కదా! నేను కూడా సోనుకి చెప్పాను. నాన్న నువ్వు అమెరికా వెళ్లి చదువు, ఇంకా ఏ కంట్రీకెళ్ళైనా చదువు, నీవు నువ్వు ఎంత గొప్ప ఉద్యోగమైనా తెచ్చుకో. సంతోషం, దేవునికే మహిమ రాని. కానీ దేవుడు నన్ను పిలిచినట్టుగా నిన్ను పిలిస్తే నువ్వు ఎక్కడున్నా దిగి రావాలా. హల్లెలూయా! అలాగైతే ఎళ్ళు. అలాగైతే చదువు. సరే, ఆయన నిన్ను పూర్తిగా సేవకు పిలిచినా పిలవకపోయినా నీవు మాత్రం కంపల్సరీ నువ్వు ఏ పని చేస్తున్నా కూడా సేవా పని మాత్రం అది జీవితాంతం కొనసాగుతూ ఉంటుంది. నువ్వు చేసే నీ పనితో పాటు దేవుని సేవ కూడా చేయాల్సిందే. నో అదర్ ఆప్షన్. ప్రతి విశ్వాసి అంతే. మీ మీ దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చాడు, మీకు వ్యాపారం ఇచ్చాడు, చేసుకోండి కాదంటలా. మరి దేవుని పని చేయరా? వ్యాపారం ఎక్కువైపోయింది, అందుకే నేను ఒక్క పని కూడా దేవుని పని అది తప్పు మళ్ళీ. అదే మరి ప్రభు అక్కడ మాట్లాడుతుంది. అందరూ సేవకులే. హల్లెలూయా! మీ సేవ ఏంటో మీరు చేస్తా ఉండాలా. సువార్త ప్రకటించాలా, దేవుని సన్నిధికి నడిపించాలా, శిష్యులుగా చేయాలి. శిష్యులు శిష్యులను తయారు చేయాలా. హల్లెలూయా! మాకేం పని లేదు, వెళ్ళొస్తాం, మా ఉద్యోగమే మాకు భారం అయిపోయింది, ఎక్కువైపోయింది, ఇంకా మళ్ళీ ఈ పని కూడా యాడ చేస్తాం కాదు. ప్రార్థన చేయాలా. చూసారా, ఇప్పుడు దాకా వచ్చి కూర్చున్నారు. పొద్దునంచు పొద్దునుంచి ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళొచ్చి ఉండొచ్చు, వ్యాపారానికి. దేవుని ఎడల నిజమైన ప్రేమ ఉన్నది కనుక ఆయన సన్నిధికి వచ్చి ఆయన శిష్యులుగా, దేవునికి స్తోత్రం, ఆయన భార్య అడ్డొచ్చేసింది. ఏయ్, నువ్వు ఇంజనీర్ అని నేను పెళ్లి చేసుకుంటే ఇప్పుడు దేవుని సేవ చేస్తానంటావా? అంటే ఇక నువ్వు దేవుని సేవకెళ్ళి ఇప్పుడు నాకు తీసుకొచ్చి ఏం తీసుకొచ్చిస్తావు? నేను ఎలా పోషించబడాలి? నువ్వు నన్ను పెద్ద బంగళాలో పెట్టి నన్ను రాకుమార్తెలాగా చూసుకుంటావా? నిన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు తీరా ఉద్యోగం వచ్చిన తర్వాత దేవుని సేవ అంటావా? నాకు ఇష్టం లేదు, నువ్వు సేవ చేయొద్దు. బ్రతిమలాడాడు ఆయన. అమ్మా, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నన్ను ఇలా దర్శించాడు, దేవుడు నాతో మాట్లాడాడు, నేను సేవ చేయాల్సిందే, నేను దేవునికి నో అని చెప్పలేను అని అంటే, నువ్వు దేవునికి నో అని చెప్పలేకపోతే నేను నీకు నో చెప్తున్నాను అంది. అక్కడో ఎక్కడో దాకొద్దు, ఇక్కడ గండిగుంట తెలుసా ఎవరికైనా? గండిగుంట బందర్ రోడ్లో ఊరు తెలుసా? రాజబాబు గారు దైవజనులు, ఆయన పరిస్థితి అదే. ఒకప్పుడు ఆయన నక్సలైట్ కదా, ఒకప్పుడు మంచి దేవుని సేవ చేస్తానంటే భార్య అడ్డొచ్చింది. ఏపో అయిపోయింది. నేను చెప్పే సేవకుడు ఆయన జార్జి గారు, ఆయన అంతే వదిలేశాడు. ఇద్దరు పిల్లలు, అప్పటికి ఇద్దరు పిల్లలు. ఓ పిల్లోడు చెవిటోడు, వాడు నీ వెనకే నేను వస్తాను, నాకు అమ్మొద్దంటే వాడిని తీసుకొని వచ్చేసాడు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలీదు, ఏ చర్చిలో ఉంటారో తెలీదు, ఎక్కడ పడుకుంటారో ఏం తింటారో తెలీదు. జీవితాంతం ఆ చిన్న బండి మీద వెనకాల మూట చిన్న పిల్లోడిని వేసుకొని తిరుగుతానే ఉన్నాడు ఆయన. ఎన్ని సంవత్సరాలు చూశాను ఆయన్ని నేను. బైబిల్ తప్ప తనకి ఇక వేరే ఆస్తి లేదు. ఆ బండి స్టార్ట్ చేయగానే దానికి చెప్తాడు, ఏయ్, ఆ బండితో మాట్లాడతాడు ఆయన. స్టార్ట్ చేయగానే ఏలూరు వెళ్తున్నాం మనం ఈరోజు అంటాడు. నేను నవ్వుకునేవాడిని, ఈయనే మనిషిరా, ఈ పాస్ గారు ఏం పాస్ గారు బండితో మాట్లాడుతున్నాడు. ఏలూరు వెళ్తున్నాం, మధ్యలో ఎక్కడ నాపేవనుకో, నేను అనుకునేవాడు ఈయన పెట్రోల్ అన్న పోతున్నాడా లేకపోతే ప్రార్థనతోనే వెళ్తున్నాడా. ఏలూరు వెళ్ళాలంటే ఇక వెళ్ళిపోయిద్ది ఆ బండి, దానిలో పెట్రోల్ పోయాలి కదా. అసలు ఆ పెట్రోల్ కూడా పోస్తున్నాడా లేదా అని అనుకునేవాడిని నేను. అన్ని సంవత్సరాల్లో అదే బండి మీద తిరుగుతూనే ఉండేవాడు. ఎక్కడ రాష్ట్రాలు రాష్ట్రాలు దాటి వచ్చేసాడు. మన మహారాష్ట్ర వెళ్ళి వచ్చానంటాడు, పోయిన నెలలో మహారాష్ట్రలో ఉన్నానంటాడు. దేని మీద? ఈ బండి మీద. నాకు అసలేమి దేవుడు కోసం త్యాగం అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్థాయి. హల్లెలూయా! నేను నీ శిష్యుణ్ణి ప్రభువా,
అని అంటే అది మన జీవితంలో రుజువు అవ్వాలి. హల్లెలూయా! దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. గనుక ప్రార్థన చేద్దాం. ప్రభువా, నిన్నే ప్రేమించాలయ్యా, అధికంగా ప్రేమించాలి. ఏలియా మన వంటి స్వభావము గలవాడే. కానీ ఆయన ప్రార్థన చేయగా ఒక మాట చదివి మనం ప్రార్థనలోకి వెళ్ళిపోదాం. ముగించేస్తున్నాను నేను. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయానికి వద్దాం. 41వ వచనములో ఏలియా మాట్లాడుతున్నాడు. పిమ్మట పిమ్మట ఏలీయా పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది. ధ్వని పుట్టుచున్నది. నీవు పోయి భోజనము చేయుమని ఆహాబుతో చెప్పగా చాలు. విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ఏం వినపడుతుందంటే ఈయనకి? అప్పటికి వర్షం వచ్చి ఎంతకాలం అయింది? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలు శాపం పెట్టింది ఎవరో? ఈయనే. 17వ అధ్యాయంలో చూస్తే ఒక మాట చదవండి. 17వ అధ్యాయంలో మొదటి వచనం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును ఆ, తిష్బీయుడునైన ఏలియా ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, వచ్చి ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. వర్షమైనను పడదని అది 17వ అధ్యాయంలో ప్రకటించాడు. 18వ అధ్యాయములో వచ్చేటప్పటికి 3.5 ఏళ్ళు అయిపోయింది. దేవుని స్తోత్రం. 17వ అధ్యాయంలో ఏ రాజు? ఆ రాజు ఆహాబు రాజు. ఆహాబు రాజు గారితో ఏం చెప్పాడు? నా మాట సెలవు లేకోకుండా ఇక ఈ సంవత్సరాలలో మంచు ఉండదు, వర్షం ఉండదు. 18వ అధ్యాయంలో విస్తారమైన వర్షం పడేటట్లుగా ఏం వినబడుతుంది? నాకు ధ్వని వినబడుతుంది. కాబట్టి నువ్వు త్వరగా వెళ్ళి భోజనం చెయ్యి అని చెప్పాడు. మనలాంటి స్వభావము కలిగిన మనుష్యుడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయబోతున్నాం ఇప్పుడు. గమనించండి, ఏలియా 17వ అధ్యాయంలో చెప్పిన మాట 18వ అధ్యాయంలో వర్షము వచ్చేటట్లుగా నాకు ధ్వని. చూడండి, ఈ ధ్వని ఆహాబుకి వినపడుతుందా? చెప్పాలి ప్రియులారా. ఈ ధ్వని ఇంకెవరికైనా వినబడుతుందా? మామూలుగా ఆకాశం నుండి వచ్చే ఉరుములు ఒక్కసారి ఉరిమితే నాకు తప్ప మీకు ఎవరికి వినపడదు కదా? కాదా? చెప్పమ్మా. అవునా? అవునా? అందరికి వినపడుతుంది. కానీ ఏలియాకి మాత్రమే వినపడుతుందంట. అంటే దేవుడు చెప్తున్నాడు ఏలియాకి. దేవుని స్తోత్రం. ప్రార్థించే బిడ్డలకు ఉండే కనెక్షన్ వేరు. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డలు ఉంటారే, దేవుడితో నిత్యం మాట్లాడే వాళ్ళు ఉంటారే, వాళ్ళతో దేవుడు ప్రత్యేకంగా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఏలియా, వర్షం రాబోతుంది, ఇది నీ కొరకే నేను వినిపిస్తున్న శబ్దం. దైవజనుడని ఏలియా ఆహాబుకు చెప్తున్నాడు వర్షం రాబోతుందని. నువ్వు వెళ్ళి భోజనం చేయమంటే ఆయన భోజనానికి వెళ్ళిపోయాడు. ఈలోపు ఈయన కర్మేలు పర్వతం మీద ఎక్కాడు. ఆ కర్మేలు పర్వతం మీద ఏం జరిగిందో మీకు స్టోరీ అంతా తెలుసు కదా. ఇప్పుడు ఆ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి ఈయన మోకాళ్ళు ఉన్నాడు. ఆ మాట చదవండి. చూడండి, 18వ అధ్యాయంలో ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. దేవునికి స్తోత్రం చెల్లించండి. ముఖము మోకాళ్ళ మధ్య అంటే ఏం చేస్తున్నాడు ఆయన?
ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా మన మోకాళ్ళ మధ్యకి మన తలను తీసుకొచ్చి, అయ్యా ఏదైనా నువ్వే చేయాలి ప్రభువా. దేవునికి స్తోత్రం. వర్షం పడాలన్నా నువ్వే, వర్షం ఆగిపోవాలన్నా నువ్వే. నువ్వు సృష్టిని శాసించే దేవుడువయ్యా. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభువా. నువ్వు చెప్తే జరిగిద్ది ప్రభువా. హల్లెలూయా. ఆకాశం నుండి అగ్ని వచ్చిందా? అక్కడేగా ప్రార్థన చేశాడు పైన. ఆ పైన ప్రార్థన చేస్తుంటే పొద్దునుండి సాయంకాలం వరకు అరిసిన దిక్కు లేదు వాళ్ళకి. ఈయన వెళ్ళి 2 మాటలు చెప్పాడో లేదో ఆకాశం నుండి అగ్ని వచ్చేసింది. ప్రార్థనకున్న శక్తి ఏమిటో తెలుసా? ప్రార్థనకున్న బలం ఏమిటో తెలుసా? మనం ప్రార్థించే వారమైతే, మనం దేవుని సన్నిధిలో మొరపెట్టే వారమైతే, మన ప్రార్థన దేవుడు ఎంత త్వరగా అప్పటికప్పుడే జవాబు ఇవ్వగలడు. మనం ఇంకా ప్రార్థన ముగించక ముందే జవాబు రావచ్చు. దేవుని స్తోత్రం. కానీ మన విశ్వాసం, మనం ఆ ప్రార్థన విషయంలో దేవునితో ఉన్న సంబంధం, దేవుని చిత్తం మాత్రమే జరగాలని కోరుకునే ఆ తపన, ఆ హృదయం. దేవుని స్తోత్రం. వర్షం రాబోతుంది, నాకు ధ్వని వినబడుతుంది అన్నాడు. సరే, ఆ మాట అన్నాక వర్షం రాకపోతే ఫెయిల్ అయిపోతాడు కదా ప్రవక్త. ఆ మాట అన్న తర్వాత వర్షం లేకపోతే పరిస్థితి ఏంటి? ఆయనకి అసలు సందేహమే ఉండదు. మనకైతే ఎన్నో సందేహాలు పుడతాయి. ఏలియాకి సందేహం లేదు. ఆసక్తితో నీతిమంతుడు చే విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై. ఎంత బలమైన ప్రార్థనా పరుడో తెలుసా ఆయన. ఆ కర్మేలు పర్వతం మీద తన దాసుని పిలిచాడు. ఒరేట్రా, ఏంటయ్యా నువ్వు ఇంకా పైకెక్కి ఆ సముద్రం వైపు చూడు. ఈయన మాత్రం ఆ మోకాళ్ళ మీదే ఉన్నాడు. ఈయన మాత్రం ప్రభు సన్నిధిలోనే ఉన్నాడు. ఈయన మాత్రం మొరపెడతానే ఉన్నాడు. మధ్యలో వాడిని పిలిచి, దాసుడిని పిలిచి చెప్పాడు, వెళ్ళి చూడు. ఈయన వెళ్ళాడు. సముద్రం వైపు అంతా చూసి, వర్షం వస్తుందో లేదో మనకు అర్థమైతే అర్థంగా చెప్పండి. మేఘాలను చూస్తాం, వర్షం వచ్చిద్దా రాదండి. ఎవరిని చూస్తాం? మేఘాలు చూస్తాం కదా. ఈయన అంతా చూసి వచ్చి ఏమి లేదయ్యా అన్నాడు. మళ్ళీ ఈయన మొరపెడుతున్నాడు, ప్రభువా తండ్రి, నువ్వు చెప్పిందంతా చేశాను. ఇశ్రాయేలీయులు నీ వైపు తిరిగారు. యెహోవాయే దేవుడు అంటున్నారు. ఇక వాళ్ళని చెడగొట్టిన ప్రవక్తలు, బయలు ప్రవక్తలందరినీ నాశనం చేశాను. నువ్వు చెప్పినంత చేశాను. ఇప్పుడు వర్షం కావాలయ్యా, కరువులో ఉన్నారు, ఆహారం లేదు. మళ్ళా ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళా దాసుడిని పిలిచాడు, వెళ్ళు సముద్రం వైపు చూడు. ఈ దాసుడు ఏం చెప్పాడు? మళ్ళా ఏమి లేదన్నాడు. ఓరే అవునా? ఏంటి అసలు ఏం కనపడతలేదా? మరి నాకు ఇందాక వినపడ్డటువంటి శబ్దం ఏంటి? వర్షము బహు విస్తారమైన వర్షం వచ్చేటట్టుగా నేను ఆ ధ్వని విన్నాను కదా, ఏం కనపడతలేదా? అమ్మో, దేవుడు ఏదో చేసేటట్టు ఉన్నాడే అనుకోలా. మళ్ళా 3వసారి ప్రార్థన చేశాడు. దాసుడిని పిలిచాడు, వెళ్ళి చూడు. ఏం లేదయ్యా. 4వసారి వెళ్ళి చూడు. ఏమి లేదయ్యా. 5వసారి ఏమి లేదయ్యా. 6వసారి ఏమి లేదయ్యా. నువ్వు నేనైతే చేస్తామా? చెప్పండి. మనకుంటుందా అంత నిరీక్షణ? అంత కనిపెట్టేటటువంటి అంత తీవ్రత ఏలియా భక్తునికి 7వసారి పంపించాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. 7వసారి వెళ్ళినటువంటి దాసుడు, ఆ దాసునికి ఏం కనపడిందంట? అరచేయంత మేఘము. ఇంత చిన్న, ఎక్కడో కొంచెం చెయ్యంత మేఘం అంటే అసలు అది మేఘమే అనుకో. ఆ దాసుడు కూడా బా ఏం పవర్ఫుల్. ఆయన కళ్ళు ఎంత బాగా పనిచేస్తుంది చూడు. ఇంత మేఘాన్ని పట్టుకున్నాడు ఆ దాసుడు. అలాంటి దైవజనుడి దగ్గర ఉండే దాసులు కూడా అట్లా ఉంటారు. దేవుని స్తోత్రం. అతడు కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాడు. నా యజమానుడు చెప్పాడు, మేఘం రాకుండా ఎట్లా ఉంటుంది అన్నట్టుగా ఉంది చూస్తుంటే. మేఘాలను రప్పించగలరు, మేఘాలను పంపించగలరు. ప్రార్థనా పరులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తే మేఘం రావాలా, ప్రార్థన చేస్తే మేఘం పోవాలా. ఏదైనా ప్రార్థనకున్న శక్తి. దేవునికి స్తోత్రం.
అయ్యా అంతా చదవండి ఆ మాట. వాడు 7వ మారు అతడు చూచి, 7వ మారు చూచి, అదిగో అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము మనిషి చెయ్యంత చిన్న మేఘము. సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదనెను. అబ్బా! ఇప్పుడే మనిషి చెయ్యంత మేఘము ఎక్కడికి ఎక్కుతుందంట? సముద్రం నుండి పైకి వస్తుందంట చెప్పాడు. అంతే. అదొక్కటే చెప్పింది. ఇంకేమైనా చెప్పాడా? చూడండి కింద. అప్పుడు ఏలియా, అప్పుడు ఏలియా నీవు ఆహాబు దగ్గరకు పోయి, ఆహాబు దగ్గర రాజుగారి దగ్గరికి పోయి, నీవు వెళ్ళకుండా వర్షము నిన్ను ఆపకుండునట్లు వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను. ఇందాక ఆల్రెడీ చెప్పాడు. వర్షం రాబోతుంది, వెళ్ళి భోజనం చేయమన్నాడు. మళ్ళా ఆయన భోజనం కూడా ముగించాడో లేదు, ఇంకా పెరుగన్నం దాకా వచ్చాడేమో ఒకవేళ. మళ్ళెళ్ళు ఆ రాజుగారికి చెప్పిరా పో, ఆయన వెళ్ళకుండా వర్షం ఆపేసిద్దేమో. ఆయనకి మళ్ళా వార్నింగ్ ఇచ్చిరా. ఏంటిది? ప్రార్థన. దేవుని స్తోత్రం. ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు ఏలియా దేవుడు. హల్లెలూయా. ఏలియా నమ్మిన దేవుడు ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఒక చిన్న సూచన కనబడేంత వరకు ప్రార్థన చేశాడు. సూచన కనబడగానే డన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక చిన్న సూచన ఈ రాత్రి అడుగుదామా? అయ్యా రిక్కీ విషయంలో మాకు ఒక చిన్న సూచన ఇవ్వయ్యా. ప్రకాష్ విషయంలో చిన్న సూచన ఇవ్వయ్యా. అయ్యా రేచల్ గర్భఫలం కావాలంటుందయ్యా, ఆ బిడ్డ విషయంలో ఒక చిన్న సూచన, తనకి సంతానం ఇవ్వయ్యా. అడుగుదామా? చూద్దామా? చూసి వాళ్ళకి చెప్దాం. గెట్ రెడీ, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. హల్లెలూయా. దేవుని అడుగుదాం. ఏలియా, దైవజనుడైన ఏలియా స్థానంలో మనము ప్రార్థన చేద్దాం. ఆ చిన్న సూచన చూసి నిన్ను వర్షం ఆపేసిద్దేమో జాగ్రత్త అని చెప్పిరాపో. అమ్మో ఈయన మామూలోడు కాదు, ఈయన చెప్తే వర్షం 3.5 ఏళ్ళు దిక్కులేదు, ఇప్పుడు వర్షం వచ్చి నన్ను ఆపినా ఆపేసిద్దని ఆ రాజు ఈ మాట తీసుకొని రథం వేసుకొని స్పీడ్గా యెజ్రెయేల్ అనే తన పట్టణానికి వెళ్ళిపోయాడు. ఆయన రథం తీసుకొని యెజ్రెయేలు పట్టణానికి వెళ్ళేటప్పటికి ఆ యెజ్రెయేలు గుమ్మం దగ్గర ఏలియా గారు నిలబడ్డారు. అబ్బే మీకు అర్థం కాల, చాలామంది సరిగ్గా విన్నారా? మరి నేను అడిగితే చెప్తారు ఇప్పుడు ఏం చెప్పాను. ఆ పని చేయబాకండి కదా. రాజుగారు నీ రథం ఆగిపోయిద్దేమో, నువ్వు వర్షంలో పడ్డావంటే ఎలాలో ఎంత మోపైన వర్షం వస్తుందో తెలుసా? ఇది మామూలు వర్షం ఏదో జల్లు పడుతుంటే వెళ్ళే వర్షం కాదు ఇది. ఇది నీ రథాన్ని ఆపేసే వర్షం. దేవుని స్తోత్రం. 3.5 సంవత్సరాల వరకు బిగబట్టుకొని ఉంది అది, ఇప్పుడు రిలీజ్ అయిపోతుంది. దేవుని స్తోత్రం. 3.5 సంవత్సరాల నుంచి బిగబట్టుకున్నవి ఇప్పుడు రిలీజ్ అయిపోవాలి. హల్లెలూయా. మీరు సరిగా వింటలా. 3.5 సంవత్సరాలు లేదా 30 సంవత్సరాలు అది రిలీజ్ అయిపోవాలంతే. దేవుని ఆశీర్వాదం విడుదలవ్వాలి. మనం ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుని మొరపెట్టినప్పుడు, మనం కన్నీరు కాచినప్పుడు మన ప్రభు జవాబు ఇచ్చేవాడని నమ్మి ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఈ రాత్రి మా ప్రార్థన ఆలకించయ్యా, ఈ రాత్రి మాకు జవాబు కావాలి. నీ వ్యక్తిగతంగా నీ ఇంట్లో కానీ, నీ ఇంటి విషయం, నీ భర్త విషయం, నీ రక్షణ విషయము, నీ ఇంట్లో వాళ్ళ రక్షణ విషయం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో ఆ శాపం పోవాలా యేసునామములో. హల్లెలూయా. యేసునామములో ఆ శాపం కొట్టివేయబడాలా, ఇప్పుడు రిలీజ్ అవ్వాలా. ఆ చిన్న సూచన పట్టుకొని చెప్తున్నాడు. ఈయన రథం వేసుకొని అక్కడికి వెళ్ళే లోపు ఏలియా గారు అక్కడ ఉన్నాడు. ఆత్మశక్తి అది, ఆత్మ బలం అది, దేవుని శక్తి అది. దేవుని శక్తి ముందు ఏ శక్తి గొప్పది కాదు, ఏ శక్తి నిలబడదు. హల్లెలూయా. ఏ చీకటి నిలబడదు, ఏ అపవిత్రాత్మ, ఏ దురాత్మ కూడా ఎదిరించలేదు. దేవుని శక్తికి మించిన శక్తి లేదు. ఏ శాపమైనా కొట్టివేయబడగలదు మనం ప్రార్థన చేస్తే. మనం ఆయన శిష్యులము గనుక హల్లెలూయా మనం అడిగితే దేవుడు సహాయం చేస్తాడు.
ఏలియా దేవుడు మన దేవుడి రాత్రి హల్లెలూయా. తల వంచండి కొద్ది నిమిషాలు